ట్రాన్స్ఫర్ అక్కడ రిపోర్ట్ వచ్చిన మరి చేసినాక క్యాబ్ ఆడుంటే పొద్దుగాల మీ సత్రెడ్డి వచ్చి స్పీడ్ చేసినాడు. మాది విలేజ్ కొప్లపల్లి, మండల్ మాసాపేట, జిల్లా మెదక్. మాది గ్రామం కొప్లపల్లిలో గుర్తు తెలియని దొంగలు మొత్తం మన ట్రాన్స్ఫరాలు ఎత్తుకపోవడం జరిగింది. రాత్రి ఒక 4-5 ట్రాన్స్ఫరాలు పోవడం జరిగింది. అందులో కాపర్ వైరు కానీ అందులో అలా పనిచేసేటి మొత్తం ఇక్కపోయారు. ఆయిల్ మొత్తం ధ్వంసం చేసారు. దొంగలు ఎవరో గుర్తు తెలియని వాళ్ళు వచ్చారు. ఇప్పటికీ కొత్త బుడ్లు ఫిట్ చేసిన మొదటి అప్పుడు కూడా ఒకసారి పోయినాయి 2-3 ఏళ్ళ కింద. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చారు, నైటే వచ్చారు. ఎప్పుడు చాలా రోజులకు మళ్ళీ ఇప్పుడే దొంగలు వచ్చారు. జర వీళ్ళకు కఠిన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు వాళ్ళకు కూడా కోరుచున్నాము. దొంగలను దొరకబట్టాలని కోరుచున్నాము. మళ్ళీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి లైన్ మ్యాన్ కూడా ఇంకా ఫోన్ చేస్తే ఇప్పటికి కూడా రాలేదు. పొద్దున చేసినాము, వచ్చి చూస్తామన్నారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేపిద్దామన్నారు. వాళ్ళు కూడా ఇంకా రాలేరు. జర తొందరగా చేయాలని కోరుచున్నాం రైతులము. మళ్ళా ఇప్పుడు మాకు తుకాలు పోసే సీజను, రోని కూడా పోనీకి వచ్చింది. మిరుగం కూడా వస్తుంది సోమవారం వస్తే. అయితే తుకాలు పోసే టైంలో ఇలా దొంగలు వస్తే రైతులం మేము ఇప్పటికే ధాన్యం పోక చాలా ఇబ్బంది పడుతున్నామంటే ఇందులో కరెంటు ప్రాబ్లం కూడా ఇట్లా ట్రాన్స్ఫారాలు ఎత్తుకపోవడం జరుగుతుంది. మేము తుకాలు పోయాలంటే చాలా ఇబ్బంది ఉంది. మోటార్లు వేయనికే లేకపోయా ట్రాన్స్ఫారాలు ఎత్తుకపోవడం జరుగుతుంది. ఎట్లా బతకాలి మేము రైతులం? ఏదానికి రైతుల మీదనే కష్టం ఉంది మాకు. ధాన్యం ఎండబోయాలన్న కష్టం ఉంది, అమ్ముకోవాలన్న కష్టం ఉంది. పంటలు ఇప్పుడు మోటార్లు వేస్తామంటే కరెంట్ లేకుండా చేస్తారు ట్రాన్స్ఫారాలు ఎత్తుకపోయి. ఎట్లా బతకాలి? ఇప్పుడు కఠిన చర్య తీసుకోవాలని కోరుచున్నాం. కొప్లపల్లి గ్రామం, మాసాయిపేట మండలం, మెదక్ జిల్లా. కల్టివేటర్ నిన్న తుకానికి ఒడ్లు నానబోసినారు. రాత్రి ట్రాన్స్ఫారం దొంగతనం చేసారు. కాయలు వీలు ఏం లేకుండా ఆడికి వడగొట్టారు. సుమారు రాత్రి కరెంటు పోయకుండా 2 గంటల రాత్రి ఎత్తుకోపోయారు. ఏం లేకుంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? రైతులను ఆదుకునేది ఎవరు? ఈ దున్నిన విత్తనాలు కూడా ఖరాబ్ అవుతాయి. విత్తనాలు ఒక 5,000 పెట్టి విత్తనాలు తెచ్చినాం పొలానికి. పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక మీ ద్వారా తెలియజేద్దామని ఇక్కడ వరకు వచ్చినాం. ఇంతవరకు ఏది లేదు. డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేరు. ప్రభుత్వం ఆయన స్పందించి మాకు ట్రాన్స్ఫారం పెట్టిస్తే మేము నార అనేది పోసుకుంటాం. ఆల్రెడీ దున్ని పెట్టినాం. మొలక కూడా వచ్చింది ఒట్లు. రోని కార్తీ కూడా రేపే లాస్ట్. ఇక్కడ అస్తాల్పూర్ గ్రామానికి సంబంధించిన జామ తోట దగ్గర ట్రాన్స్ఫారం దొంగలు ఎత్తుకపోవడం జరిగింది. పొద్దున వచ్చి పొలం దగ్గరికి వచ్చి చూద్దామని వచ్చేసరికి కింద పడేసి